హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు పొయ్యి మీద వంట. ఈ రోజు గుమ్మగుమ్మలాడే రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్. సీ ఫుడ్ ఏదైనా సరే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఆ మజాయే వేరు ఫ్రెండ్స్. ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. తర్వాత మీరందరూ కూడా ఇలాగే ట్రై చేయండి. కట్టెల పొయ్యి మీద ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నేను ఈ రెసిపీని చేయడానికి హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. పెద్ద రొయ్యలు అవి. మీకు కానీ ఈ రొయ్యలు కానీ దొరికాయంటే వదలకండి ఫ్రెండ్స్. ఆ మార్కెట్లోకి వెళ్ళి తీసుకోండి. కేజీ 500 దాకా ఉండొచ్చు ఫ్రెండ్స్. హాఫ్ కేజీ 250, 300 దాకా ఉండొచ్చు. మరి నాకైతే సముద్రంలోకి వెళ్ళి వేటాడుకొని తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, రొయ్యలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడైతే ఈ రొయ్యల కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. దానికంటే ముందు మన పొయ్యి మీద వంట ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా రొయ్యలన్నింటినీ నీళ్ళు పోసి బాగా నానబెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత నీట్గా ఇలాగ తొక్కలైతే ఒలుచుకోవాలి ఫ్రెండ్స్. రొయ్య ముక్కలు అయిపోకుండా చాలా జాగ్రత్తగా వలవండి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూసినట్టు బాగా ఒలుచుకోండి ఫ్రెండ్స్. తొక్కలవినా ఇలాగ ఒలిచిన తర్వాత లోపలైతే దానికి ఇన్స్టెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఇన్స్టెంట్ మొత్తం మనకు కత్తితోనే కోసేసుకొని తీసేసుకోవాలి ఫ్రెండ్స్. డెఫినెట్గా అయితే మాత్రం ఇన్స్టెంట్ అయితే తీయాలి, లేకపోతే రొయ్యల కూర టేస్ట్ ఉండదు మనకి. ఆ రొయ్యలన్నింటినీ ఒలిచేసిన తర్వాత ఇన్నైతే వచ్చాయి ఫ్రెండ్స్. అందులో నీళ్ళు పోసుకొని బాగా కడిగేసుకోండి ఫ్రెండ్స్. అవి ఇలా బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని వండడానికి ఏమేమి కావాలో చూపిస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక వెల్లుల్లిపై చెదగొట్టేసుకోండి. 2 ముక్కల అల్లం, అలాగే 4-5 టమాటీలు, పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిపాయలు అయితే తీసుకోండి. ముందుగా ఉల్లిపాయలు అయితే తొక్కలు చూసుకొని బాగా కోసేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. అలాగే టమాటీలు కూడా ఇలాగా బద్దలుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డలు, టమాటీలు ఇలా శనగకాయల కొట్ట మీద నూరేసుకోండి బాగా. అలాగే అల్లం, జీలకర్ర కూడా నూరేసుకోవాలి బాగా ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే నూరేసుకోండి. అలాగే మన పొయ్యి ముట్టించిన తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి అందులో 2 రొక్కులు నూనె అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. నూనె వేడయ్యాక అందులో కొద్దిగా దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు, 4-5 లవంగం మొగ్గలు, 2-3 బిర్యానీ ఆకు అయితే వేసేసుకోండి. దాని స్మెల్ బాగా వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అవి ఫ్రై అయిన తర్వాత మన శనగకాయల కొట్ట మీద నూరుకున్న ముద్దలు అయితే అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా నేనైతే నూరుకున్న ఉల్లిని అయితే అందులో వేసుకుంటాను ఫ్రెండ్స్. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు అయితే అందులో వేసేసుకోండి ఫ్రెండ్స్. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ నూరుకున్న టమాటా ముద్దను అందులో వేసేసుకోండి. ఆయిల్ బాగా తేలేంత వరకు బాగా మగ్గించుకోండి ఫ్రెండ్స్. అది బాగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కారం, మీకు సరిపడే ఉప్పునైతే వేసేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే గన్నుప్పు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర గన్నుప్పు ఉన్నట్టయితే మీరు కూడా వేసేసుకోండి. గన్నుప్పుతో అయితే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కొంచెం చిక్కబడేదాకా బాగా కలబట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలు అయితే అందులో ఒకటొకటిగా వేసేసుకోండి. ఇప్పుడైతే ఉప్పు, కారాలు, మసాలాలు బాగా రొయ్యలకు పట్టేంత వరకు బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇలా దగ్గరికి బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం నీళ్ళు అయితే పోసుకోండి ఫ్రెండ్స్. నీళ్ళు పోసి బాగా కలబెట్టేసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ అయితే కొంచెం మగ్గినంత వరకు మూత అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈలోగా కొద్దిగా చింతపండు నీళ్ళు పోసి బాగా నానబెట్టుకోండి. తర్వాత మూత తీసి 2-3 సార్లు అలా కలబెట్టేసుకొని నానబెట్టిన చింతపండుని పిసికేసుకొని ఆ చింతపండు రసాన్ని అందులో వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిసేపు కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి మన శనగకాయల కొట్టు మీద నూరుకున్న మసాలా ముద్దను అందులో వేసేసుకోండి ఫ్రెండ్స్. ఆ మసాలా వేసిన తర్వాత 2 ఉడుకులు ఉడకగానే గరిటె పెట్టి 2-3 సార్లు అలా కలుపుకొని దించేసుకోవడమే. ఇప్పుడు మన రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక తినడమే లేటు. ఈ రోజు ఒక పట్టు పట్టాల్సిందే. అందులోంచి వచ్చే సువాసన అదిరిపోయింది ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ లేడీస్ అయితే అన్నం అయితే వడ్డిచ్చేస్తుంది. నాకైతే ఆ స్మెల్కే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలో ఆ రొయ్యలు కూర వేసుకొని నాకు పడుతుంది అనుకుంటే ముందుగా నా పిల్లకాయలకైతే పట్టింది.
ఏదైనా మన పిల్లల తర్వాతనండి వాళ్ళ కడుపు నిండితేనే మన కడుపు నిండినట్టు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు తిన్న తర్వాత నాకైతే అన్నం వడ్డిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే మరి ఆగలేక ముందుగా రొయ్యనే తింటున్నాను ఫ్రెండ్స్. ఆ రొయ్యను కొరికి తింటున్నప్పుడల్లా చాలా బాగుంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు, ఎక్సలెంట్ అంతే. మీరు కూడా ఇలా చేసుకుంటే ఆ రుచికి బానిస అయిపోతారు. ఆ గ్రేవీలో ఒక్కో ముద్ద తింటుంటే అబ్బా అమృతం అంతే. మరి ఇలాంటి వంటలన్నీ చేయడానికి మా ఫ్యామిలీస్ అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. తను సపోర్ట్ చేయడం బట్టే నేను మీకు ఈ వీడియో అయితే అందిస్తున్నాను. మరి ఇలాంటి వీడియోల కోసం మన పొయ్యి మీద వంట ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తారని మరి కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సరే మరి ఉంటా. జై హింద్.